నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో 2 రకాల మంచి రుచికరమైన కారపుల్ల రెసిపీస్‌ని చూపించబోతున్నానండి. ఒకటొచ్చేసి కాకరకాయ కారప్పొడి, మరొకటి ఉల్లి కారప్పొడి. ఈ 2 కారప్పుళ్ళు నోటికి మంచి రుచిగా చాలా చాలా బావుంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే అన్నంలోకైనా, బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా కమ్మగా తినేయొచ్చు. మరి సింపుల్ వేలో మంచి టేస్టీగా చేసుకుని ఈ కారప్పులను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి కాకరకాయ కారప్పొడిని చూపిస్తానండి. ఈ కారప్పొడి చేదనేది తెలియకుండా చాలా చాలా బావుంటుంది. డయాబెటీస్ ఉన్నవారే కాదు, ఎవ్వరైనా సరే ఇలా చేసి పెట్టుకున్నామంటే హెల్తీగా, తృప్తిగా తినేయొచ్చు. ఈ కారప్పొడిని చేయడానికి ముందుగా కాకరకాయల్ని తీసుకోండి. 250 గ్రామ్స్ అంటే పావు కిలో కాకరకాయల్ని తీసుకున్నాను. ముందుగా వీటిని బాగా కడిగి సన్నటి చక్రాల్లా కట్ చేయండి. మనం వీటిని లావుగా కట్ చేస్తే ఫ్రై చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఇలా సన్నటి చక్రాల్లా అన్నీ కూడా సమానంగా కట్ చేయండి. అలాగే ఇక్కడ నేను గింజలు తీసేయకుండా ఇలా కట్ చేశాను. ఇన్ కేస్ కాకరకాయ కట్ చేసేటప్పుడు లోపల గింజలు అనేవి పండుగ అయి ఉంటే ఆ గింజల్ని తీసేయండి. సో మొత్తానికి కాకరకాయల్ని ఇలా చక్రాలుగా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ఒక అరకప్పు ఆయిల్ని తీసుకోండి. మనం కాకరకాయ ఫ్రై చేయడానికి ఎక్కువ నూనెను వాడాల్సిన పని లేదు. అలాగే ఇక్కడ నేను నువ్వుల నూనెలో ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే రిఫైన్డ్ ఆయిల్నైనా లేదా పల్లి నూనెనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఒక సగం వరకు తీసుకొని ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం ఒకేసారి వేసి బాగా ఫ్రై చేయొచ్చు. ఇలా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయడం వలన కాకరకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా రెడీ అవుతాయి. అలాగే వీటిని ఫ్రై చేయడానికి మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుంది, కానీ ఇలా ఓపిక్గా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అంటే మాత్రం వీటిని క్రిస్పీగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మిగతా కాకరకాయ ముక్కల్ని కూడా తీసుకొని ముందు చెప్పుకున్న విధంగా వీటిని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా అన్ని ఫ్రై చేసి ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక పావు కప్పు కరివేపాకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. కరివేపాకులు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ మిగిలిపోయింది కదా, ఈ ఆయిల్ అంతా కూడా ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని మిగిల్చాను. మీరు కావాలంటే ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ లేకుండా చేయొచ్చు. అలాగే ఈ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, దీన్ని మనం కాకరకాయ కూరల్లో కానీ లేదా ఏ ఫ్రైలోకైనా వాడచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే మరో టేబుల్ స్పూన్ మినపప్పుని, ఒక టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రని, అలాగే అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని మరొక నిమిషం ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ వేడికి ఆవాలు, జీలకర్ర అనేది బాగా ఫ్రై అవుతాయి. కాబట్టి ఒక నిమిషం తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక పావు కప్పు పల్లీలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేపండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే మరో పావు కప్పు నువ్వులను తీసుకోండి. ఈ కాకరకాయ కారంలో నువ్వుల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే నువ్వులు మన డైట్లో తీసుకోవడం చాలా మంచిదండి. ఇలా నువ్వుల్ని తీసుకున్నాక నువ్వులు చిటపటమనేంత వరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును, నారలు, గింజలు తీసేసి ఈ ప్యాన్లోని తీసుకొని ఒకసారి కలపండి. దీని వలన ఇది కొంచెం వేడవుతుంది. అలాగే మనం గ్రైండ్ చేసినప్పుడు పొడిలో చక్కగా కలిసిపోతుంది. ఇందాక మనం ఫ్రై చేసినవన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మనకు ఈ కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చూడండి, మనం ఫ్రై చేసిన కాకరకాయ అనేది ఇలా క్రిస్పీగా ఉండాలి. అప్పుడే మనం ఈ కాకరకాయ కారాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోగలం. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన పప్పు దినుసుల్ని, అలాగే పల్లీలు, నువ్వులను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి.
వీటిని ముందుగా ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన కరివేపాకుని తీసుకోండి. ఇక్కడ నేను ఫ్రై చేసిన కరివేపాకును సగం తీసుకొని సగం పక్కన పెడుతున్నాను. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. మీకు స్పైసీ ఎక్కువగా ఉండాలంటే మరో టీ స్పూన్ కారం ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ స్పూన్తో చూపిస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి. ఇలా కలపడం వలన మనం చేసే కాకరకాయ పొడి అనేది ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని అన్నీ తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ గడ్డను కొంచెం ఒలిచి ఇలా పాయలుగా తీసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. సో ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టిన కరివేపాకుల్ని తీసుకొని కలిపామంటే మన కాకరకాయ కారం తయారైపోయినట్లే. ఇలా చేసిన ఈ కాకరకాయ కారం పూర్తిగా చల్లారాక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 3-4 నెలల వరకు కమ్మగా తినేయొచ్చు. అదే మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేస్తున్నట్లయితే 20 నుండి 30 రోజుల వరకు తినొచ్చు. సో సింపుల్ వేలో కాకరకాయ కారపొడిని ఎలా చేయాలో చూసాం కదా. తర్వాత వచ్చేసి ఉల్లి కారపొడి. అప్పుడప్పుడు నోరు బాగాలేనప్పుడు మంచి టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఈ కారపొడిని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఉల్లికారం చేయడానికి ఇక్కడ నేను మీడియం సైజ్వి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. సైజ్ పెద్దగా ఉంటే తగ్గించైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. బిర్యానీలోకి కట్ చేసినట్టుగా ఇలా సన్నగా తరిగి ఈ ఉల్లిపాయలు కొంచెం పొరలు విప్పేలా ఇలా కొంచెం మెదిపి తీసుకోండి. దీంతో ఉల్లిపాయలు పొరలు అనేవి విచ్చుకొని త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు రెడీగా పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1-2 టీ స్పూన్ల నూనెను తీసుకోండి. ముందుగా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఇలా కొంచెం మెంతులు వేయడం వలన ఉల్లికార పొడి అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును తీసుకొని వీటిని కొంచెం దూరగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు వీటిని ముందుగా ఇలా ఫ్రై చేశాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 ఎండుమిరపకాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను కారం వాడతాను కాబట్టి కేవలం 4 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం ఎండుమిరపకాయలతోనే చేయొచ్చు. అలాగే ఇందులోనే కొంచెం చింతపండును తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయల్ని ఫ్రై చేయడానికి వీలుగా ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా మనం ముందుగానే వీటిని ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఉల్లికారం రెడీ చేశాక వీటిని అందులో వేసి కలిపితే సరిపోతుంది. ఇలా పల్లీలను బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇది నూనెలోకి ఒక 9-10 వెల్లుల్లిపాయల్ని కొంచెం నలగొట్టి తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసి పల్లీల గిన్నెలోకి తీసుకోండి. అలాగే 2-3 రెబ్బల కరివేపాకును కూడా తీసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసి వీటిని కూడా పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను తక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను కాబట్టి 2 బ్యాచెస్గా ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయల్ని డీప్ ఫ్రైలా చేసైనా తీసుకోవచ్చు. మనం బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ని ఎలా అయితే ఫ్రై చేసి తీసుకుంటామో అచ్చం అలాగే ఫ్రై చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు ఇలా బంగారు రంగులోకి వస్తాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన ఉల్లిపాయల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకున్నాను. మీకు ఆయిల్ ఉండకూడదు అనుకుంటే టిష్యూ పేపర్లోకి తీసుకుంటే సరిపోతుంది. మిక్సీ గిన్నెలోకి ముందుగా మనం ఫ్రై చేసిన పప్పు దినుసులను, ధనియాలను తీసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును, ఇందులోనే 5-6 వెల్లుల్లిపాయల్ని, అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన కరివేపాకుల్లోని సగం కరివేపాకుల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ముందుగా వీటిని ఒకసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాకే ఇందులోకి మనం ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే అన్నంలో తినేటప్పుడైనా లేదా టిఫిన్లో నంచుకుంటూ తినేటప్పుడైనా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం తీసుకోండి.
ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ల వరకు కారం వాడుతున్నాను. అదే మీరు వాడే కారం మరీ స్పైసీగా ఉంటే 2 టీ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలు తీసుకొని ఈ టైంలో మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా పల్స్ మోడ్లో తిప్పుతూ బాగా గ్రైండ్ చేయండి. ఇలా మనం పల్స్ మోడ్లో తిప్పుతూ గ్రైండ్ చేసామంటే మనకు గ్రైండ్ చేశాక పొడి అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఈ టైంలో మీరు కావాలంటే ఉప్పుని కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే పైనుండి కొంచెం వేసి కలిపితే సరిపోతుంది. అంతే, ఇలా మనం సింపుల్ వేలో నోటికి రుచిగా ఉల్లికారం పొడిని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసిన ఉల్లికారాన్ని మనం ఏదైనా బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే బయట పెట్టుకుని తిన్నామంటే 3-4 రోజుల వరకు ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే వారం 10 రోజుల వరకు తినేయచ్చు. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మడి రుచితో కాకరకాయ కారం ఎలా చేయాలో ఈజీ వేలో కొలతలతో సహా చూపించబోతున్నాను. కాకరకాయ అంటే నచ్చని వారికి కూడా ఇలా చేసి పెడితే చేదు లేకుండా కమ్మగా తినేస్తారు. మరి ఈ కాకరకాయ కారం రుచిగా చేయడమే కాదు, ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ అలాగే ప్రిపరేషన్ ని ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను కాకరకాయ కారం చేయడానికి 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో కాకరకాయల్ని తీసుకున్నాను. ముందుగా వీటిని బాగా కడిగి సన్నటి చక్రాల్లా కట్ చేయండి. మనం వీటిని లావుగా కట్ చేస్తే ఫ్రై చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఇలా సన్నటి చక్రాల్లా అన్ని కూడా సమానంగా కట్ చేయండి. అలాగే ఇక్కడ నేను గింజలు తీసేయకుండా ఇలా కట్ చేశాను. ఇన్ కేస్ కాకరకాయ కట్ చేసేటప్పుడు లోపల గింజలు అనేవి పండుగ అయి ఉంటే ఆ గింజల్ని తీసేయండి. సో మొత్తానికి కాకరకాయల్ని ఇలా చక్రాలుగా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ఒక అరకప్పు ఆయిల్ని తీసుకోండి. మనం కాకరకాయ ఫ్రై చేయడానికి ఎక్కువ నూనెను వాడాల్సిన పని లేదు. అలాగే ఇక్కడ నేను నువ్వుల నూనెలో ఫ్రై చేస్తున్నానండి. మీరు కావాలంటే రిఫైన్డ్ ఆయిల్నైనా లేదా పల్లి నూనెనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఒక సగం వరకు తీసుకొని ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం ఒకేసారి వేసి బాగా ఫ్రై చేయవచ్చు. ఇలా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయడం వలన కాకరకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా రెడీ అవుతాయి. అలాగే వీటిని ఫ్రై చేయడానికి మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుంది, కానీ ఇలా ఓపిక్గా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అంటే మాత్రం వీటిని క్రిస్పీగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మిగతా కాకరకాయ ముక్కల్ని కూడా తీసుకొని ముందు చెప్పుకున్న విధంగా వీటిని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా అన్ని ఫ్రై చేసి ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 1/2 కప్పు కరివేపాకుల్ని తీసుకొని ఫ్రై చేయండి. కరివేపాకులు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ మిగిలిపోయింది కదా, ఈ ఆయిల్ అంతా కూడా ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని మిగిల్చాను. మీరు కావాలంటే ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా కూడా ఆయిల్ లేకుండా చేయొచ్చు. అలాగే ఈ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, దీన్ని మనం కాకరకాయ కూరల్లో కానీ లేదా ఏ ఫ్రైలోకైనా వాడచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే మరో టేబుల్ స్పూన్ మినపప్పుని, 1 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని, అలాగే అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని మరొక నిమిషం ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ వేడికి ఆవాలు, జీలకర్ర అనేది బాగా ఫ్రై అవుతాయి. కాబట్టి 1 నిమిషం తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేపండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే మరో 1/2 కప్పు నువ్వులను తీసుకోండి.
ఈ కాకరకాయ కారంలో నువ్వుల టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. అలాగే నువ్వులు మన డైట్‌లో తీసుకోవడం చాలా మంచిదండి. ఇలా నువ్వుల్ని తీసుకున్నాక నువ్వులు చిటపటమనేంత వరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును, నారలు, గింజలు తీసేసి ఈ ప్యాన్‌లోని తీసుకొని ఒకసారి కలపండి. దీని వలన ఇది కొంచెం వేడవుతుంది. అలాగే మనం గ్రైండ్ చేసినప్పుడు పొడిలో చక్కగా కలిసిపోతుంది. ఇందాక మనం ఫ్రై చేసినవన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మనకు ఈ కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చూడండి, మనం ఫ్రై చేసిన కాకరకాయ అనేది ఇలా క్రిస్పీగా ఉండాలి. అప్పుడే మనం ఈ కాకరకాయ కారాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోగలం. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన పప్పు దినుసుల్ని, అలాగే పల్లీలు, నువ్వులను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. వీటిని ముందుగా ఇలా బాగా గ్రైండ్ చేశాక, ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన కరివేపాకుని తీసుకోండి. ఇక్కడ నేను ఫ్రై చేసిన కరివేపాకును సగం తీసుకొని, సగం పక్కన పెడుతున్నాను. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. మీకు స్పైసీ ఎక్కువగా ఉండాలంటే మరో టీ స్పూన్ కారం ఎక్కువగా తీసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్ స్పూన్‌తో చూపిస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి. ఇలా కలపడం వలన మనం చేసే కాకరకాయ పొడనేది ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని అన్నీ తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక ఫుల్ ఎల్లుల్లిపాయ గడ్డను కొంచెం ఒలిచి ఇలా పాయలు పాయలుగా తీసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. మీరు మెత్తగా గ్రైండ్ చేస్తే మరీ ముద్దలా అవుతుంది. కాబట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే ఇలా పొడి పొడిగా చాలా బావుంటుంది. సో, ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టిన కరివేపాకుల్ని తీసుకొని కలిపామంటే మన కాకరకాయ కారం తయారైపోయినట్లే. ఇలా చేసిన ఈ కాకరకాయ కారం పూర్తిగా చల్లారాక బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 3, 4 నెలల వరకు కమ్మగా తినేయొచ్చు. అదే మీరు ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట స్టోర్ చేస్తున్నట్లయితే 20-30 రోజుల వరకు తినొచ్చు. ఆరోగ్యానికి మేలు చేసేలా ఇలా కమ్మని కాకరకాయ కారాన్ని తప్పకుండా ట్రై చేయండి. రుచిగా తినడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. థాంక్ యూ ఫర్ వాచింగ్.